మైటీవీ సిద్దిపేటకు స్వాగతం. ఏ ఊరు నాయన మీది? ఏం పేరు? ఇప్పుడు మనం సిద్దిపేట మండలంలోని వెంకటాపురం గ్రామానికి వెళ్ళామండి. ఈ వెంకటాపురం గ్రామం ఒకప్పుడు మారుమూల పల్లె, కానీ ఇప్పుడు ప్రస్తుతం సిద్దిపేట పరిసరాల్లో కలిసిపోయింది. ఈ గ్రామం పచ్చని పంటలతో, పసిడి పంటలతో అలరాలుతోంది. ఇది వెంకటాపురం గ్రామం ప్రధాన ఆర్చి. ఈ నుంచే వెంకటాపురం గ్రామానికి వెళ్తాం మనం. ఇప్పుడు సిద్దిపేట నుంచి మెదక్ వెళ్ళే రూట్లో ఉన్నటువంటి ఇరుకోడు గ్రామం నుంచి వెంకటాపురం, బుస్సాపురం గ్రామాలకు వెళ్ళే ప్రధాన రహదారి ఉంటుంది. అదేవిధంగా గణపూర్, గుడికందల, మెట్టు వైపు వెళ్ళే మరొక దారి కూడా ఉంది. ఇది ఇప్పుడు గుడికందల వైపు, మెట్టు వైపు, గణపూర్ వైపు వెళ్ళే ప్రధాన రహదారి ఇది. గ్రామంలోకి వస్తున్నటువంటి ప్రధాన రహదారి పక్కనే బాటసార్ల కోసం సర్పంచి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయించిన బల్లాలు ఇవి. వృద్ధులు కాలక్షేపం కోసం సాయంత్రం ఈ బల్లాల పైన కూర్చుంటారు. వెంకటాపూర్ గ్రామానికి సిద్దిపేట నుంచి ఎన్సాన్పల్లి మీదుగా మరో రహదారి ఉంది. ఇది కూడా నేరుగా గ్రామంలోకి వెళ్తోంది. ఇప్పుడు మనం వెంకటాపూర్ గ్రామంలోకి ఇటువైపు నుంచి కూడా వెళ్తున్నాం. అక్కడ కనిపిస్తున్న విద్యుత్ స్తంభానికి గ్రామ పంచాయతీ వారు ఏర్పాటు చేసిన మైక్ ఇది. గ్రామంలో ప్రజలకు ఏదైనా సమాచారం చేరవేయాలంటే ఈ మైక్. వెంకటాపురం గ్రామంలోని చారిత్రాత్మకమైనటువంటి బురుజును ఇప్పుడు మనం చూస్తున్నాం. రాజ్యాలలో ప్రధానమైనటువంటి పరిపాలన బురుజుల నుంచే కొనసాగేది. అటువంటి అతిపెద్ద బురుజు ఈ వెంకటాపురంలో ఇప్పటికీ గత చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఈ బురుజుపైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి. ఎదురుగా మనకు తెల్లగా సున్నం వేసి కనిపిస్తున్నటువంటి అదేమిటో తెలుసా? ఈ మైసమ్మ తల్లి దేవాలయం. శ్రీదేవత మానస భాసిత ఓ శ్రీమాత చిన్మంగళ నీరాజిత. అవ్వా, ఈ బురుజు ఎప్పుడు కట్టిండ్రే? నీకేమన్నా ఎరికేనా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నదమ్మా బురుజు? భగవద్గీతను పారాయణం చేస్తూ శేష జీవితాన్ని అత్యంత మధురంగా, అద్భుతంగా గడుపుతున్నటువంటి ఒక వృద్ధుని ఇప్పుడు మనం కలుగుతాం. మీ పేరేం పేరు బాబు? వెంకట నరసింహారెడ్డి. చెప్పండి. రామరెడ్డి తండ్రి. బాబు, వెంకటాపురంలో బురుజు ఎప్పుడు కట్టిండ్రే? బుర్జు గురించి వచ్చాడు. వెయ్యిందో 15 సంవత్సరం అయింది తెలియదు. ఏం చెప్పి మనకి ఏం మనిషి ఏం పని చేయదు. తాను చేసాక చేసేసి గడ్డ రామాయణం అనుకుంది. వెంకటాపురం గ్రామానికి బురుజే ల్యాండ్ మార్క్ అని చెప్పవచ్చు. అది వెనకట కాకతీయులు అప్పుడు ఊరు పోసినప్పుడు ఎప్పుడు కట్టిర్రు, అదిగా మనకు దాని గురించి పెద్ద తెలిసిన కాడికి చెప్పు. నేను పుట్టినప్పటి నుంచి, మా అయ్యలు కూడా ఉన్నప్పటి నుంచి ఉన్నదంట. మా తాత అప్పుడు ఏ కాలంలో నుంచి కూడా 100 సంవత్సరాల నుంచి కూడా ఉన్నది అది గురించి. ఇప్పుడు మనం గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్తున్నాం.
చూడండి, ఇది గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయం. ఓం శ్రీరామదూతాయ నమః. ఓం శ్రీరామదూతాయ నమః. ఈ దేవాలయం సైడ్కున్నటువంటి ధ్వజస్తంభం ఇది దీపస్తంభం అని కూడా అంటారు. ఆంజనేయ స్వామి ఎదురుగా నందీశ్వరుడు, మరొక వైపు శివుడు దర్శనమిస్తున్నాడు. ఈ దేవాలయం చుట్టూ ఓం శ్రీరామదూతాయ నమః, 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 ఓం శ్రీరామదూతాయ నమః అంటూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నమ్మిన భక్తుల పాలిట కొంగు బంగారమై విలసిల్లుతున్నాడు వెంకటాపూర్ ఆంజనేయుడు. ఈ ఆలయంలో గణపతి దేవుడు కూడా ఉన్నాడు. ఇది శివాలయము. గ్రామం నడిబొడ్డున వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నటువంటి చారిత్రకమైన దేవాలయం ఇది. మనము ఇప్పుడు శివాలయ పరిసరాలను, ధ్వజస్తంభాన్ని, గోపురాన్ని చూస్తున్నాము. గ్రామంలోని ఇప్పుడు గ్రామం ప్రధాన రహదారితో పాటు గ్రామ చౌరస్తాలో ఉన్నటువంటి బొడ్రాయి ఇది. ఇక్కడ మన పోచమ్మదేవి ఆలయము కనిపిస్తోంది. గ్రామ గౌడకుల సంఘం ఆధ్వర్యంలో నిర్మించినటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఇది. దేవాలయంలో గౌడ కులస్తులు పూజలు నిర్వహిస్తారు. ఇది మన గ్రామంలోని దళితవాడ ఎస్సీ కాలనీ. ఎస్సీ కాలనీలో ప్రతి ఇంటిలో దుర్గమ్మ తల్లి విగ్రహం ఉండడం విశేషం. ఇది రేణుకా ఎల్లమ్మ దాక్కున్నటువంటి లంద. ఈ లందలోనే ఎల్లమ్మ తల్లి పూజించబడ్డది. ఈ యొక్క అమ్మవారిని సందర్శించి ఇక్కడ పూజలు చేయాలి. ఎస్సీ మాదిగ కాలనీలో ఎల్లమ్మ లంద అనేది తరతరాల నుంచి కొలువుండడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ప్రతి కులానికి సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ ఈ ఎస్సీ కాలనీకి, మాది కాలనీకి వచ్చి ఈ ఎల్లమ్మను కొలవడం జరుగుతుంది. వచ్చి ఇక్కడికి ఎల్లమ్మ లందను పూజించి పుడక రైక సంబంధించినటువంటి సమర్పించుకొని ఈ ఎల్లమ్మకు సంబంధించినటువంటి దైవ కటాక్షాలు పొంది ఈ ఎల్లమ్మను పూజించి దండం పెట్టుకొని ఇక్కడికి వెళ్ళి యథావిధిగా మళ్ళీ వాళ్ళ ఇక్కడ నుంచి వెళ్ళి బొట్టు సంబంధించినటువంటి తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లో కొలువుంచుకోవడం జరుగుతుంది. అదుగో ఎదురుగా కనిపిస్తున్నటువంటిదే పీర్ల చావిడి. ముస్లింలు, దూదేకుల కులస్తులు ఆ చావిడిలోనే పీర్లను నిలబెట్టుకుంటారు. ఇది గ్రామంలోని దళితవాడ. ఈ ప్రాంతంలో పచ్చని చెట్లు, బాటలు ఉన్నాయి. గ్రామం అంటే మొదట గుర్తుకొచ్చేది వ్యవసాయం. ఆ వ్యవసాయమే ఈ ఊరిలో ప్రధానమని మనం చెప్పవచ్చు. రెడ్డుకు ఇరువైపులా వ్యవసాయ పొలాలు, పచ్చని పంట చేలు ఎంతో సుందరంగా మనకు కనిపిస్తున్నాయి. ఒకనాడు ఈ పొలం గట్లపై నడిచిన చిన్ననాటి జ్ఞాపకాలు ఇప్పుడు నా మదిలోనూ మెదులుతున్నాయి. ఒడ్డుపైన నడిస్తే ఆ థ్రిల్లే వేరు. ఒడ్డుపైన సైకిల్ తొక్కిన జ్ఞాపకం నన్నెప్పుడూ వీడనే లేదు. అటువంటి ఈ వరంగట్లపైన మళ్ళీ ఇన్నేళ్లకు నడిచే భాగ్యం లభించినందుకు ఎంతో ఆనందంగా
ఉందని చెప్పవచ్చు. ఈ వరితో పాటు ఇక్కడ మొక్కజొన్న పంట వేశారు. ఇదే మల్లన్న సాగర్ డ్యామ్ నుంచి వెంకటాపూర్ మీదుగా ఇరుకోడు, తోర్నాల, చిండగుండెల్లి వైపు వెళ్తున్నటువంటి కాలువ. గ్రామ వ్యవసాయ అవసరాలకు కూడా ఈ నీటిని వాడుతున్నారు. దీంతోపాటు ఇది ముత్తమ్మకుంట గ్రామ శివార్లో ఉంది. ఈ కుంట నుంచి గ్రామ వ్యవసాయానికి ఇతర అవసరాలకు నీటిని వాడుతున్నారు. ఈ కుంటలోనే బతుకమ్మ సంబరాలు ప్రతి ఏటా గ్రామస్తులు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. అందుకోసము ఇక్కడ మహిళలకు సౌకర్యం కోసం బతుకమ్మ ప్లాట్ఫారంను కూడా నిర్మించారు. ఈ మెట్ల గుండా దిగి చెరువులో బతుకమ్మలను మహిళలు నిమజ్జనం చేస్తుంటారు. ఇదేవరు? నా పేరు పరశురాములు. మా గ్రామం వెంకటాపురం. ఇది ముత్తమ్మకుంట అంటారు. ఇది సంవత్సరానికి ఒకసారి బతుకమ్మలు ఇస్తాం. మాకు వాటర్ దేనికైనా అవైలబుల్గా ఉన్నది. దీని కింద రైతులకు కూడా ఒక 20-30 ఎకరాల ల్యాండ్ పారుతుంది చెరువు వల్ల. మాకు స్నానాలు చేయడానికి దేనికైనా కానీ మంచిగా ఉన్నది, సౌకర్యం మంచిగా ఉన్నది. బలరకు కానీ దేనికి కానీ వాటర్కు దేనికైనా అవైలబుల్గా ఉందని అంటారు. వెంకటాపూర్ గ్రామంలోని పలు దృశ్యాలు మన కంటపడ్డాయి. ఇప్పుడు వాటిని మనం ప్రత్యక్షంగా ఏం పేరమ్మనేది వెంకటాపూర్లో గొర్రెలను, మేకలను పెంచుతూ గొల్లకుర్మ కులస్తులు ఎందరో జీవనోపాధిని పొందుతున్నారు. అటువంటి వారిని ఇప్పుడు మనం కొంతమందిని పలకరిద్దాం, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుందాం. ఏం పేరు బాబు? యాడికి పోయినావు? కొమ్మ పోయినా పిల్లలు మేక పిల్లలకు. ఏం తింటున్నాయి మేకలు? ఏం తింటాయి? ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఏ ఊరు మీది? వెంకటాపురం. ఊరు ఎట్లున్నది? ఎట్లున్నది? ఏమైంది? ఊరుకు మంచిగా ఉన్నది. ఇప్పుడు వెంకటాపూర్ గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలను మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ పాఠశాలలో చదివిన ఎంతోమంది ఉన్నత స్థాయికి ఎదిగారు. ఎంపీ, యూపీఎస్ వెంకటాపూర్ గ్రామం నుంచి ఎంతోమంది హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వెళ్ళారని చెప్పడానికి ఇదే సజీవ సాక్ష్యం. ఇది గ్రామానికి సంబంధించిన అన్ని కులాల వాళ్ళు వివాహాలు జరిపించుకోవడానికి, ఫంక్షన్లు నిర్వహించుకోవడానికి నిర్మిస్తున్నటువంటి కళ్యాణ మండపము. మిషన్ భగీరథ ద్వారా ప్రభుత్వం నిర్మించిన వాటర్ ట్యాంక్ ఇది. గ్రామానికి హరితహారం పథకం ద్వారా గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీ ఇది. ఈ నర్సరీ ద్వారా గ్రామానికి అవసరమైన చెట్లను అందిస్తున్నది గ్రామ పంచాయతీ. ఇక్కడ అనేక రకాల పూల మొక్కలు, పండ్ల మొక్కలు, నీడనిచ్చే చెట్లకు సంబంధించి ఈ మొక్కల పెంపకము నిర్వహిస్తున్నారు. ఈ మొక్కల పెంపకం పైన ఇక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్ని అడిగి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నా పేరు రజియా బేగం. గవర్నమెంట్ ప్రభుత్వం పెట్టింది ఈ నర్సరీ. అన్ని రకాల చెట్లు పెడుతున్నాము, నీళ్లు వాడుతున్నాము, గడ్డి లేకుండా సాఫ్ చేసుకుంటున్నాము, మంచిగా చూసుకుంటున్నాము. అంటే ఈ గ్రామ పంచాయతీ కూడా అందరూ చూసుకుంటున్నాము మంచిగా. వెంకటాపురం నర్సరీ మాది. ఊర్లో అందరికీ మనం పంపిణీ చేస్తాము. నిమ్మ చెట్లు, గులాబీ చెట్లు, గుల్మర చెట్లు రోడ్ల కొంటూ పెడతాము. అలనేరడి ఏంటి అన్నీ ఉన్నాయి. అన్ని రకాల చెట్లు ఉన్నాయి. మునిగ చెట్లు కూడా ఉన్నాయి. అన్ని రకాల చెట్లు ఊళ్ళో వంచుతాము, మళ్ళీ రోడ్ల కొంటూ కూడా పెడతాము. శ్రీ హరి హర రూపా శ్రీ జగత్పాల. స్వరాష్ట్రం సిద్ధించాక వెంకటాపూర్లో 2 పడక గదుల ఇళ్ల నిర్మాణం అత్యంత సుందరంగా నిర్మించబడ్డాయి. ఇప్పుడు ఆ ఇళ్లలో ఎంతోమంది ఉన్నారు.
ఏ ఊరు మీది? వెంకటప్పుడు. నీ పేరేమిటమ్మా? మచ్చిగాని పుష్పలత. నాకు ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్రూమ్ వచ్చింది 3 సంవత్సరాలు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావమ్మా? ఇక్కడనే ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది నీకు? మంచిగా అనిపిస్తుంది. గ్రామ సర్పంచ్గా మీ కులస్తుడు కావడం వల్ల నీకు మేలు జరిగిందని భావిస్తున్నావు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్రూమ్ వచ్చింది. చంద్రమా కవికుల రత్నమా కోవి. అమ్మ నీ పేరేం పేరు? నా పేరు కనుక మీరు ఏం కులస్తులు? వడ్డేలో. ఈ ఇల్లు వాళ్ళది నాదే. ఎవరు ఇచ్చిండ్రు? గవర్నమెంట్ ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లా ఇది? మంచిగా ఉన్నదా? మంచిగా ఉంది. ఇళ్ళనే ఉంటున్నావా? ఇలానే ఉంటుంది. తెలంగాణ వచ్చినాక ఏమొచ్చిందంటే ఇది వచ్చిందా? నా పేరు తప్పిడ స్వామి. మాది వెంకటాపురం గ్రామము. మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది. ఇళ్ళనే ఉంటున్నాము. చాలా మంచిగా అనిపిస్తుంది. వెంకటాపూర్ గ్రామ సర్పంచ్గా పనిచేస్తున్న ముత్యాల ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన సర్పంచ్గా ఉన్న పదవీ కాలంలో అద్భుతమైన గ్రామ పంచాయతీ భవన సముదాయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆవరణలోనే గోపాలమిత్ర భవనము, గ్రామ గ్రంథాలయాన్ని కూడా నిర్మించారు. పక్కనే అంగన్వాడీ కేంద్రాన్ని కూడా నిర్మించడం జరిగింది. నా పేరు బ్రహ్మం. వెంకటాపురం బాల వికాస నీళ్లకు మేము లీటర్ 4 రూపాయలకు డబ్బా తీసుకోబోతున్నాం. 20 లీటర్లు తీసుకోబోతాం. पार्थिव कोटिलिंगेश्वर हिमाद्रीश जानाथ गंगाधर उमा पार्थिव कोटिलिंगेश्वर हिमाद्रीश जानाथ गंगाधर उमा पार्थिव कोटिलिंगेश्वर సుమన జ్యోతుల హారతి గొనర కమనీయ ఫణిగార అవగరార సుమన జ్యోతుల హారతి గొనర కమనీయ ఫణిగార అవగరార ప్రమథ గణావృత పతితోద్ధార ప్రమథ గణావృత పతితోద్ధార అమలాంతరంగా తులగణర అమలాంతరంగా తులగణర ఉమా పార్థివ కోటిలింగేశ్వర హిమాద్రీశ జానాథ గంగాధర ఉమా పార్థివ కోటిలింగేశ్వర
పదవి బాధ్యతలు చేపట్టాక గ్రామంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మంత్రి హరీష్ రావు సహకారంతో చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం పదవీ విరమణ చేసి మాజీ తాజా సర్పంచ్గా మిగిలారు. నీ పేరేం పేరమ్మా? గోపని లక్ష్మి. నువ్వు ఏ ఊరు సర్పంచ్వి? వెంకటాపూర్ సర్పంచ్. చెప్పు, ఈ 5 సంవత్సరాలలో ఏమేం చేసినావమ్మా? డంపియాడి చేసిన, పార్కు చేసిన, పిల్లలు ఆడుకునేది జిమ్ చేసిన, రైతు వేదిక చేసిన, 40 లక్షల సిసి రోడ్డు పోసిన, ఇది నర్సరీ చేసిన, జుమ్ము చేసిన, ఈడ ఫంక్షన్ హాల్ చేసిన, 20 డబల్ బెడ్రూమ్లు, 6 ఫ్లాట్లు ఇచ్చిన. మినిస్టర్ హరీష్ రావు అన్న మాకు చాలా పనులు అడిగినా కొద్ది ఇచ్చిండు, చాలా పనులు చేసిండు, ఇచ్చిండు, మాకు సహకరించిండు. నేను ముందుకు పోయినా. నాకు గ్రామ 8 నంబర్లు రాజమహమ్మద్ సర్పంచ్ దేవేంద్ర పటేలు, మాజీ ఇది ప్రతాప్ రెడ్డి, వీళ్ళందరూ ఊరంతా సహకరించుకునే ముందుకు పోయినా. వీళ్ళందరూ వెంకటాపూర్ గ్రామంలో పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నా. అందరికీ నమస్కారం. గోపని లక్ష్మీ మల్లయ్య, వెంకటాపురం గ్రామం, సిద్దిపేట మండలం. అదే హరీష్ రావు చాలా గొప్పగా పనులు ఇచ్చాడు. మేము మళ్ళీ మస్తు పనులు చేసినాం. అదేవిధంగా ఏంటంటే చాలా అందరూ సహకరించారు. వార్డు మెంబర్లు ఊరు మొత్తం మంచిగా సహకరించారు. మంచి చేసినాం. అన్ని రకాలుగా ఊరు మొత్తం సహకరిస్తే దూరం మంచిగా దారి తీసినాం. ఇంకా కొద్దిగా చేసేది కానీ మన సహాయ చేతిలో మనం చేసినంత వరకు చేసినాం. ఇంకా ఒకవేళ ఉంటే ఆలోచన హరీష్ రావు బ్రహ్మాండంగా చేస్తే ఏదైనా చేద్దామని ఆలోచన. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Keep my head up when I act, head up, that's a fact. Never looking back, I'ma keep myself on track. Keep my head up, staying strong, always moving on. Feel I don't belong, tell my thoughts to move along. Push myself to be the best, die with no regrets. Live with every breath, see my message start to spread. And I had so many dreams, when you hit your teens, life ain't really what it seems. Try to find out what it means. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Yeah, I put out all this art, it's my only medicine. Yeah, everything I do, I'm just being genuine. Yeah, I'm sick of being screwed, feel my own adrenaline. Yeah, I do just what I do, and I hope you let me in, yeah. I'm grateful, oh yeah, able, oh yeah, I'm stable, oh yeah, no label, oh yeah, you know me, I have only a path, I'm lonely, but damn, I'm going to win. I don't want no fake love, I want the real stuff. Everybody listen up, cause I'll only say it once. I'm gonna show you all the path, if you want it bad. I'm gonna show you where it's at, yeah, how you can get it back. Yeah, cause I ain't never done, I'll be #1. Working hella hard until I get just what I want. Yeah, rises like the sun, yeah, fatal like a gun. Shooters gonna shoot and I'm gonna shoot until I won. Yeah. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm
I'm doing. Never give up, never slow till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Yeah, I put out all this art, it's my only medicine. Yeah, everything I do, I'm just being genuine. Yeah, I'm sick of being screwed, feel my own adrenaline. Yeah, I do just what I do, and I hope you let me in, yeah. I'm grateful, oh yeah, able, oh yeah, I'm stable, oh yeah, no label, oh yeah, you know me, I got only a path, I'm lonely, but damn, I'm going to win, yeah. నుంచి కొత్త గిన్నెల రోడ్ అయింది అప్పుడు ఇట్లుండే బాగా డెవలప్మెంట్ అయిపోయింది. ఇంకా కొన్ని పనులు జరిగేది. ఆయన అడుగు చెప్తారు. ఒకటి మాలిస్ వాళ్ళది ఒకటి ఉంటుంది, పోలీస్ వాళ్ళది ఒకటి ఉంటుంది. ఎన్ని ఇళ్ళు ఉంటాయి దాదాపు? సార్ మాది వెంకటాపురం. మీ పేరు? నా పేరు రామరెడ్డి. ఇంకా పరిమాణం ఎట్లున్నాయని చెప్పు. నాది 83-84 ఏళ్ళు ఉంటుంది. వ్యవసాయం ఉందా ఈ ఊళ్ళే? ఉన్నది. బురుజు అప్పుడు ఎప్పుడో మా పెద్దలు ఉన్నప్పుడు కట్టిన బురుజు ఇప్పటిది కాదు సార్. చాలా రోజులు మేము కూడా చూడలేదు. చూడలేదు. అప్పుడు మా పూర్వం పెద్దలు ఉన్నప్పుడు చేసింది నా కథ ఇది పుట్టించారు. ఇప్పటిది కాదు. సిద్దిపేట మండలం వెంకటాపురం గ్రామంలో సిద్ధ సమాధి యోగా ఎస్ఎస్వై గురువు ఋషి ప్రభాకర్ గురూజీ కళల స్వరూపమైన విశ్వేశ్వరయ్య తపోక్షేత్రము అనేక ఎకరాల్లో విస్తరించి ఏర్పాటు చేయబడ్డది. ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితం యోగా కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా నిర్వహించేవారు. ప్రస్తుతం కూడా నిర్వహిస్తున్నారు. ఈ యోగాశ్రమము ఈ అటవీ ప్రాంతంలో విశాలమైన ప్రాంతంలో నిర్మించారు. దీనికోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఎంతోమంది ఎస్ఎస్వై సభ్యులు తమ యొక్క చేయుతను అందించి ఈ ఆశ్రమ నిర్మాణంలో భాగస్వాములయ్యారు. ఋషి ప్రభాకర్ గురూజీ కాలాంతరం చెందగా అతని వారసులు, అతని శిష్యులు ఈ యొక్క ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఆశ్రమము ప్రతి ఏటా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. చంద్రమా కవికుల రత్నమా
కోవిద జన పరివేష్టిత సాధు సత్తమా కోవిద జన పరివేష్టిత సాధు సత్తమా గురుచంద్రమా కవికులరత్నమా కోవిద జన పరివేష్టిత సాధు సత్తమా కోవిద జన పరివేష్టిత సాధు సత్తమా శ్రీమాయా బీజరాజ మంత్రము సంతత లక్ష్యము చిన్మయి భువనేశి రమ్య నిలయము నీ హృత్కమలము శ్రీమాయా బీజరాజ మంత్రము సంతత లక్ష్యము చిన్మయి భువనేశి రమ్య నిలయము నీ హృత్కమలము శ్రీమాతా సంసేవన భావము శ్రీమాతా సంసేవన భావము చిందించుట నీ కళ్ళకు పమానము చంద్రమా కవికులరత్నమా కోవిద జన పరివేష్టిత సాధు సత్తమా కోవిద జన పరివేష్టిత సాధు సత్తమా అవధానమే తత్వబోధ సాధన నీ పరిశోధన కవి పండిత పామర జన రంజన పరిమళ చందన అవధానమే తత్వబోధ సాధన నీ పరిశోధన కవి పండిత పామర జన రంజన పరిమళ చందన పరశివావతార సత్య కారణ పరశివావతార సత్య కారణ పావన విఠాల వంశకేతన చంద్రమా కవికులరత్నమా కోవిద జన పరివేష్టిత సాధు సత్తమా కోవిద జన పరివేష్టిత సాధు సత్తమా మాలామణి దీపమా మంజుల తేజమా మంగళాలయ కల్పక భూజమా పరమహంసమా మౌళిత్రయ మాలామణి దీపమా మంజుల తేజమా మంగళాలయ కల్పక భూజమా పరమహంసమా లలిత రాగగాన సుధాకీరమా లలిత రాగగాన సుధాకీరమా కలిమలములు వీడగమము గావుమా చంద్రమా కవికులరత్నమా కోవిద జన పరివేష్టిత సాధు సత్తమా కోవిద జన పరివేష్టిత సాధు సత్తమా చుంచన కోట నగరి వాసము సుజనుల కోసము